హాయ్ బ్రదర్, నేను మీ వెంకిని. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఇంకపోతే ఈ వారం మన గూడూరు మార్కెట్లో రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరుగుతాయని చూద్దాం బ్రదర్. ఎందుకంటే ఈ వారం మనకి బక్రీద్ స్పెషల్గా మనకి మార్కెట్లోకి పెద్ద సైజు పొట్టేళ్ళు చాలా వచ్చున్నాయి. చాలా అంటే మనకి ఎక్కువగానే వచ్చున్నాయి. లోపలికి వెళ్ళేసి ఒకసారి మనకి రేట్లు ఎలా చెప్తున్నారనేది చూద్దాము. ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం 3-4 గంటలు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12-1 గంట దాకా ఈ సంత జరుగుతుందన్న. ఈ వారం మనకి రేట్లు ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం బ్రదర్. మనకి పెద్ద సైజు ఈ వారం మనకి బక్రీద్ స్పెషల్గా పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే మార్కెట్లోకి బాగానే వచ్చున్నాయన్న. ఇవి మొత్తం ప్రతి ఒక్క కట్ట వీడియో తీసి రేట్ అడిగేదానికి టైం అయితే సరిపోదు. మీకు ప్రతి కట్ట చూపిస్తాను, కొన్ని రేట్ అయితే అడుగుతాను, కొన్ని రేట్లు అయితే అడిగి చూపిస్తాను, కొన్ని కట్టలు అయితే చూపిస్తాను, పిల్లల వరకు చూపిస్తాను. రేట్ అయితే అడగడానికి కుదరదు కదా, కాబట్టి కొన్ని కట్టలు అయితే రేట్లు అడిగి ఎలా చెప్తున్నారు అడిగి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకు ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్. ఇవి వచ్చేసి మనకి 7 నెలలు అట్లా వయసు ఉంటుంది, 7 నెలలు 8 నెలలు వయసు ఉంటుంది. ఇవన్నీ లైవ్ వెయిట్ ఎంత వస్తుంది మాట్లాడుకున్న తర్వాత జత ప్రైజ్ ఎలా చెప్పండి. ఇది లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 28 కిలోలు 30 కిలోల వరకు వస్తాయి బ్రదర్. నాకు తెలిసి 28-30 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజు బ్రదర్ని అడిగి చూపిస్తాను ఒకసారి. ఎన్ని పిల్లలు? 14 ఉన్నాయి. ఏం చెప్తున్నావు నా జత? 29,000 చెప్తున్నావా? ఇది మొత్తం వచ్చేసి మనకు కనిపించే పిల్లలు 14 పిల్లలు ఉన్నాయి. జత ప్రైజ్ వచ్చేసి 29,000 రూపాయలుగా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కదా, బేరం చేసుకునే అవకాశం ఉంది. లైవ్ వెయిట్ ప్రకారం అయితే 28-30 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. వీటి వయసు వచ్చేసి 7-8 నెలలు వయసు ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయన్న. ఇవి వచ్చేసి మనకి పెద్ద సైజు పొట్టేలు. లైవ్ వెయిట్ ప్రకారం అయితే 50-60 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. మనయన్న పొట్టేలా? మనయేనా? వీడియో తీసుకోవడానికి కన్నా 49 50 పైన చెప్తాను నేను. ఇన్ని 39 పిల్లలా? రేటు 40. ఆటో దావా ఆవలు పెట్టుకొని మీరు ఏం చేస్తారు? ఇవ్వాలి కదా 39 ఒకటి తీసేది 39 ఉండదు, 49 39 పిల్లలా? జత ఏం చెప్తారన్నా? జత పదటానికి 55-56 చెప్పినాము. ఇప్పుడు 49,500 ఇవ్వండి. 49,500. ఇంకా మీరు ఏదన్నా ఉంటే అందుబాటులో ఉంటే అడిగితే చేసి తీయడము. అవునవును, కట్ట మీద కాబట్టి. కట్ట మీద 27.5 తక్కువ చెప్పడం వల్ల ఒక్కొక్కటి మీరు కట్ట అడిగేవాళ్ళు కదా, మీరు అమ్ముకోవాలి కదా. ఈ మొత్తం వచ్చేసి కట్ట మనకి 39 పిల్లలు ఉన్నాయి బ్రదర్. ఇవి జత ప్రైజ్ 49,500గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కాదు, బేరం చేసుకునే అవకాశం ఉందా. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 50-60 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఫైనల్ రేట్ కాదు, బేరం చేసుకునే అవకాశం అయితే ఉంది బ్రదర్. ఎన్ని వేసుకొచ్చినావునా? ఎన్ని వేసుకొచ్చావు అంట? చెన్నై వచ్చి 20 తెచ్చిన. చెన్నై వచ్చి 25 ఇప్పుడు దించింది. పెద్దవి వచ్చి 37 తెచ్చిన. 33 12 పిల్లలు. మిగతా అమ్మేసి ఈ కట్ట మీద చెప్తున్నావా? సపరేట్ ఈ పెద్ద సపరేట్గా చెప్తున్నావా? అదే కదా నేను అంతేలే. పెద్ద పిల్లలు అడిగితే పెద్ద పిల్లల రేటు, ఆ పిల్లలు అడిగితే ఆ పిల్లల రేటు. ఈరోజు మార్కెట్ బాగానే ఉందా? బేరం మీద ఉన్నాడన్న. రేట్ అయితే మనం అడిగేదాన్ని కుదరలేదు. వేరే బ్యాచ్ అయితే చూద్దాం అన్న. బేరం మీద ఉన్నాడు, మనకు తెలిసిన ఆయనే. నెల్లూరు దగ్గర ఫామ్ అన్న అతనిది. నెల్లూరు దగ్గర ఫాము. అతను బేరం మీద ఉన్నాడు కాబట్టి రేట్ అయితే మనం అడగలేము. నెక్స్ట్ బ్యాచ్ అయితే చూద్దాం అన్న. పిల్లలు అయితే చూపిస్తానన్న. ప్రతి ఒక్కరు ఏంటంటే బిజీగా ఉన్నారు కాబట్టి, బేరాలు జరుగుతున్నాయి కాబట్టి మనం పోయి రేట్ అడిగితే రేట్ చెప్పడానికి కొద్దిగా ఇష్టపడడం లేదు. ఎందుకంటే బేరాలు జరుగుతున్నాయి, మనం వెళ్ళి మధ్యలో పోయి రేట్ అడిగితే చెప్పరు కాబట్టి మీకు పిల్లల వరకు చూపిస్తానన్నా. పిల్లల వరకు చూపిస్తాను. పిల్లల వరకు చూడొచ్చు మీరు. పిల్లలైతే మార్కెట్లోకి అయితే పిల్లలైతే చాలా వచ్చున్నాయి. ప్రతి ఒక్క కట్టకెళ్ళి మనం రేట్ అయితే అడగడానికి ఏంటంటే ప్రతి ఒక్క కట్ట దగ్గర బేరాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి మనం రేట్ అడిగేదానికి మధ్యలో పోయి మనం అడిగినా వాళ్ళు చెప్పడానికి ఇష్టపడడం లేదు.
कुछ काय माहिती ఓకే బ్రదర్, ప్రతి ఒక్క కట్ట చూపిస్తున్నాను ఎందుకంటే రేట్లు అయితే అడగడానికి కుదరలేదు కాబట్టి ఇంకొక 2 కట్టలు అయితే రేట్లు అడిగి చూపిస్తాను. ఇంతటితో వీడియో ఆఫ్ చేస్తాను బ్రదర్, ఎందుకంటే మన టైం అయిపోతుంది కాబట్టి. రేట్ అడిగేదానికి ఏంటంటే బేరాలు జరుగుతున్నాయి, మనం పోయి రేట్లు అడిగినా చెప్పరు కాబట్టి ఇంకేదైనా రేట్లు చెప్పే వాళ్ళని అడిగి ఒకసారి రేట్లు చూపిస్తాం బ్రదర్. ఏమో అమ్మలా మీరా ఎన్ని వేసుకొచ్చారా? 40. ఎన్ని అమ్మారా? 4 అమ్మిందా? 36 పిల్లలు ఉన్నాయా? వచ్చాయి కదా. ఏం చెప్తున్నా కట్ట మీద? నువ్వు చెప్పు కట్ట మీద బేరం ఏం చెప్తున్నావు అప్పుడు నేను చెప్తా ఎందుకు అమ్మలేదు అనేది. కట్ట మీద 20 అన్న చెప్తాను. 26.5 చెప్తున్నావా? రేటు కూడా అలేవుగానే చెప్పినావు, నువ్వేం పైకి చెప్పలేదా? 36 పిల్లలు ఇయ్యా? రేట్ చూడు మొత్తం టోటల్ వచ్చేసి 36 పిల్లలు ఉన్నాయన్న. జత ప్రైజ్ వచ్చేసి 26,500గా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కదన్నా, బేరం చేసుకునే అవకాశం మనకి 6 months పిల్లలు అన్న. ఒకసారి అతని చేత ఫోన్ నెంబర్ చెప్పిస్తాను, ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఫోన్ నెంబర్కి కాల్ చేసి. మీ ఫోన్ నెంబర్ చెప్పు, మనకి ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు. సరే, నెంబర్ చెప్పు. 955 955 340 340 18 ఎక్కడ? రాజంపేట. అవును, నా చుట్టుపక్కలే రాజంపేట నుంచి ఉన్నాయి అన్న పిల్లలు. మొత్తం 36 పిల్లలు ఉన్నాయి. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 20 రాజంపేట నుంచి 20 కిలోమీటర్లు వస్తుంది. ఫోన్ కొడితే డైరెక్ట్గా వచ్చేస్తారు. ఓకే అన్న, మీరు ఎవరైనా కావాలనుకున్నా రాజంపేట నుంచి ఒక 20 కిలోమీటర్లు వస్తుంది. ఆ నెంబర్కి ఫోన్ చేశారంటే మీకు డైరెక్ట్గా రూట్ చెప్తాడు. కాబట్టి మొత్తం టోటల్ 36 పిల్లలు ఉన్నాయి. లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి 28 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. జత ప్రైజ్ 26,000 రూపాయలుగా చెప్తున్నాడు. ఫైనల్ రేట్ కదన్నా. ఖచ్చితంగా ఫోన్ చేయండి, బేరం అయితే ఉంటుంది. అది చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్నా. ఓకే అన్న, వీడియో మీరు ప్రతి ఒక్క కట్ట చూపించడానికి కుదరదు. ఓకే బ్రదర్, మనకు టైం లేదు కాబట్టి. టైం ఇప్పుడు 11 అవుతుంది మనకి. ఈరోజు మార్కెట్లోకి అయితే పెద్ద సైజు పొట్టేళ్ళు వచ్చున్నాయి. ప్రతి కట్ట మనం వీడియో తీసి రేట్ అడగాలంటే కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పడం లేదు. ఓకే బ్రదర్, ఈ కట్ట వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి, రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను. కొనే అన్న పిల్లలు ఎన్ని పిల్లలు అయ్యి అన్న? ఎన్ని పిల్లలు అన్న మనయ్యి? ఎన్ని పిల్లలు అంట? 30 పిల్లలు. ఏం చెప్తున్నాను కట్ట మీద? 40 పిల్లలు 24,000. అదే 20 అంటే 48 జత 48,000. మొత్తం టోటల్